ఈరోజు డే 1. మళ్ళీ ఐ కుడెంట్ బాట్ దట్ నెంబర్, బట్ ఐ బాట్ దట్ స్టాక్స్. ఈరోజు డే 1కి అయితే ఇచ్చేయలేదు, బట్ ఐ హ్యావ్ టు డూ లైక్ ఐ డోంట్ నో మేబీ how to record this content or else shit. Just vapid brain is going to be like high doses అయితే ఉంటుంది. So it's just like lazy motherfucker. Brain is like lazy motherfucker. You have to, the brain can do, all brain can do is just think, but the brain will do the complete opposite. నీ బ్రెయిన్ చేయగలంతా ఆలోచించడం మాత్రమే, పని నీ బ్రెయిన్ అస్సలు చేయదు, నువ్వే చేయించాలి. నువ్వు ఎంత బ్రెయిన్ ఎంత బాగా అయితే ఆలోచిస్తే అంత పెద్దగా అయితే ఆలోచిస్తావు, అంతే బద్ధకం, అంతే తొందరగా గివప్ ఇచ్చేస్తుంది, అంతే తొందరగా పని చేయలేదు, అంత తొందరగా అలసిపోతుంది. సో యూ హ్యావ్ టు పుష్ ఇట్ ఎవ్రీ డే. దట్ యూ హ్యావ్ టు పుష్ యువర్ బాడీ, you have to push brain, you have to push your limits, whatever limits are or else whatever they get, you have to push that every day, no questions asked. ఈరోజు డే 1 అయితే రూల్స్ ఆర్ సింపుల్. జస్ట్ వన్ మీల్ పర్ డే తినాలి. నెక్స్ట్ ఒక న్యాప్, పొద్దున లేదు కాబట్టి న్యాప్ క్యాన్సిల్. ప్లస్ 1 hour 1 week జస్ట్ వార్మప్ like 50 push-ups, 50 pull-ups, 50 squats. That's it 150 అవుతుంది. like 2 to 3 sets, maybe 20 2 sets, or else 10 5 sets, like 10 push-ups, 10 pull-ups, 10 squats, like into 5 times, like 150 అయిపోద్ది. ఇట్స్ ఇంకా ఎక్కువ ఫ్యాట్ కరిగిస్తుంది, ఇంకా ఎక్కువ క్యాలరీస్ కరిగిస్తుంది. మేబీ అట్లా కూడా చేయొచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ how you will do it. స్క్వాట్స్ రూల్స్ అయితే ఈరోజు అయితే ఖచ్చితంగా చేయాలి. ఈరోజు ఖచ్చితంగా అయితే సెల్స్ పిచ్. ఎవరు నన్ను ఆపట్లేదు, నా బ్రెయిన్ నన్ను ఆపుతుంది. నా ఇన్సెక్యూరిటీస్, నా ఫియర్, నా బ్రెయిన్, నా లిమిటింగ్ బిలీఫ్స్, వాట్ ఎవర్ ద క్రాప్ షెట్. ప్రపంచంలో ఎవరు నన్ను ఆపట్లేదు, అట్లా అని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నన్ను నేను ఆపేస్తున్నా. నాకు యాంటీ సపోర్ట్, నా ఎనిమి నేనే. అన్నీ నేనే అడ్డం గీసుకొని గీతలు గీసేస్తాను, ఆపేస్తున్నా. ఐ డోంట్ నో దట్, మేబీ ఇట్స్ లేజీ, యూ కాల్ ఇట్ లేజీ, ఐ డోంట్ నో. మేబీ యూ డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ ప్లాన్. ఎప్పుడు డెడ్ లైన్ ఉంది కానీ ప్లాన్ అయితే లేదు. జస్ట్ ఐ హ్యావ్ టు మేక్ సిస్టమ్స్ అయితే పని చేయించాలి, తర్వాతే ప్లాన్ అయితే చేయాలి. ఇట్స్ నాట్ లైక్ వేసేసిన టైం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే పని అయితే చేయాలి. నో 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 ఎక్స్క్యూజెస్ లైక్ దట్. కారణాలు చెప్పకూడదు. కారణాలు చెప్తే కారణాలే ఉంటాయి, కారణాలు చెప్పకూడదు. యూ హ్యావ్ టు డూ. కారణాలు చెప్తే కారణాలే ఉంటాయి, కారణాలు చెప్తే పని అవ్వదు, పని చేస్తేనే పని అవుద్ది. యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు ఎన్నైనా చెప్పు, ఏమైనా చెయ్యి, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పని చేయాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే పనే చేయాలి. దట్స్ ఇట్. నువ్వు నేర్చుకోవాలంటే వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ నేర్చుకోవాలి, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్, నువ్వు పని చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు. కారణాలు చెప్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవు. ఎక్కడైతే అయిపోయావో, ఎక్కడైతే ఉన్నావు జీవితాంతం అక్కడే ఉంటావు. ఇట్స్ లైక్ కోట్ ఉంది ఇంటర్నెట్లో. ఇట్స్ లైక్ ఒక స్టెప్ దగ్గర ఆగిపోతే ఇట్స్ లైక్ నువ్వు ఏ స్టెప్ దగ్గర ఆగిపోతావో జీవితాంతం అక్కడే ఆగిపోతావు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే నువ్వు దూకేయాలి. దట్స్ ఇట్. ద వైజర్ మ్యాన్ వాన్స్ ఇట్. ఇట్స్ లైక్ నువ్వు ఏ స్టెప్ దగ్గర అయితే ఆగిపోతావో నువ్వు ఆ స్టెప్ దగ్గర ఆగిపోవాలి. లైక్ ఇంకొక రీల్ అయితే చూసా. ఇట్స్ లైక్ 3 rules of success. First one is attack. No matter what, you have to attack. That's it, no question. Second rule is admit nothing, deny everything. ఏది ఒప్పుకోవద్దు, అన్నిటిని దూరం దోసేస్తాయి. అదే లైక్ యూ షుడెంట్ అలౌ ఎవ్రీథింగ్. మూడోది, యూ హ్యావ్ నెవర్ ఫెయిల్యూర్ని అయితే అసలు ఒప్పుకోవద్దు, విక్టరీనే క్లెయిమ్ చేయాలి.
ఫెయిల్యూర్ని అసలు పట్టించుకోనేకూడదు. దిస్ ఇస్ ద త్రీ రూల్స్ ఆఫ్ సక్సెస్. ఇట్స్ లైక్ అది కూడా రీల్ అయితే చూసాను. దట్స్ జస్ట్ లైక్ క్రాప్ షిట్. ఇట్ డజంట్ మీన్ ఇట్ డజంట్ మీన్ నథింగ్. Do's are simple, don'ts are big. Do's are just work, plus you have to prepare yourself. uh, the way I talk, it's like the fear you most is the step. It's like నువ్వు భయపడ్డం తప్పు కాదు, నువ్వు భయపడినా ధైర్యంగా ఉన్నా నువ్వు చేయాల్సిన పనే చేయాలి. ఎమోషన్స్ మిస్ చేయకూడదు. ఐ లైక్ ఇట్స్ లైక్ ఫియర్, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఎమోషన్స్ యూ షుడెంట్ డూ ఇన్ బిజినెస్. యూ హ్యావ్ టు ఫోల్ ద ఎమోషన్స్. మర్చి బ్యాక్ ప్యాకెట్లో చిన్న సెట్ వేసుకోలేదు, యూజ్ చేసుకునే రోజు బిజినెస్ చేసేటప్పుడు ఎమోషన్స్ మర్చి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకోవాలి. బ్యాక్ పాకెట్లో అయితే పెట్టుకోవాలి, యూజ్ చేయకూడదు. దట్స్ ఇట్. ద రూల్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్, జీరో ఎమోషన్స్, 100% control. When you calm your mind, then you will get zero emotions. A businessman never will use zero emotions. ఒక ఎమోషన్ కూడా యూస్ చేస్తాడు బిజినెస్ చేసేటప్పుడు. The calmer your mind, the brain will think. You shouldn't do like that. So it's like 2 meals అయితే తినాలి రోజుకి. మేబీ maybe 2 meals per day, per day. That's it. It's not what you have, it's what you do. నీ దగ్గర ఏముంటే అది నీ సక్సెస్కి అయితే తీసుకెళ్తూ. ఇదంతా మోటివేషన్. అసలు ఎందుకు ఇస్తాను మోటివేషన్ నాకు కూడా తెలియదు. ఇట్స్ లైక్ బ్రెయిన్ ఇదే రిపీట్ అవుతానే ఉంది బ్రెయిన్లో. దట్స్ వాట్ లైక్ 100 మోటివేషన్ రీల్స్ ఒకేసారి చూసినట్టు ఉంది అసలు బ్రెయిన్లో. ఇప్పుడు కాదు, ఎప్పుడు 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 విజువల్స్ గుర్తున్నాయి, వర్డ్స్ మర్చిపోతున్నా. లైక్ ఒకేసారి 100 1000 ఎన్ని నెంబర్ అయితే అన్ని నెంబర్. ఇట్స్ లైక్ నేను థింక్ చేసిన ప్రతిసారి కార్లో రీల్లో అవి వస్తున్నాయి తప్ప దాని నెక్స్ట్ స్టెప్ ఫోకస్ అయ్యాలి, ఎందుకంటే పని చేయట్లేదు. సో ఇదంతా చెప్పినా కూడా నా పని కంప్లీట్ అవుతుంది, నేను పని చేస్తే కంప్లీట్ అవుతుంది. సో ఐ వాస్ లైక్ థింక్ దట్స్ మై ఫియర్. ఐ థింక్ ఫేసింగ్ మై ఫియర్స్. I shouldn't face my fears. It's like facing my fears. I shouldn't do my fears. Like shouldn't face like my fears. That's it. I shouldn't fear my fears. I have to do that step. And 9% people భయపడి ఆ స్టెప్లోనే ఆగిపోతారు. ఇట్స్ లైక్ ఒక రీల్ ఉంది, ఐ డోంట్ నో ద రీల్. You end up being your entire life. It's like advantage, disadvantage. It's like one step ఆపేసేది, వన్ స్టెప్ అంటే ద పవర్ ఆఫ్ వన్ స్టెప్. యూ షుడెంట్ జస్ట్ నాట్ మోటివేషన్. ఆ బ్రెయిన్ ఉన్న మోటివేషన్ మొత్తం ఈజీగా 100 గంటల మోటివేషన్ అయితే రికార్డ్ చేసేసి పెట్టాల్సిందే. సో ఇట్స్ ద డే వన్ డూస్ ఆర్ సింపుల్. అసలు టాపికే రికార్డ్ చేయలేదు ఫస్ట్. సరే, డే వన్ రూల్స్ అయితే సింపుల్, జస్ట్ వర్క్, ప్రిపేర్ మై సెల్ఫ్. అండ్ ఈ రోజు ఖచ్చితంగా కోల్డ్ కాల్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ 6 days లోపల అయితే ఖచ్చితంగా యాపిల్ మ్యాక్బుక్ అయితే కొనాలి. 15 Pro Max అయితే కొనాలి. దాంట్లో క్వశ్చనే లేదు. కొంటే నాకు నేను పార్టీ ఇస్తాను, పిజ్జా పార్టీ ప్లస్ కోక్. దట్స్ ఇట్. ప్లస్ కేక్. ఈ 3 అయితే కొనాలి ఖచ్చితంగా. 30th రోజు ఈ 3 పెట్టి, అది ఆర్డర్ పెట్టేస్తాను ఆన్లైన్లో. మొబైల్, మ్యాక్బుక్ ఆర్డర్ పెట్టి నెక్స్ట్ సెకండ్ పిజ్జా పార్టీ అయితే నేను చేసుకోవాలి. ఇది జస్ట్ నా కోసం నేను కష్టపడినది. ఈ 6 రోజులు తిన్నాను, ఏదైతే అది అయింది. నా డబ్బులు వచ్చే వరకు అయితే నేను తిన్నాను, పోతే పోయింది. 7 days రూల్. 24, 25, 26, 27, 28, 29, 30 కరెక్ట్గా 7 days ఉన్నది. ఈ రోజు నుంచి అయితే చచ్చినట్టు డెడ్ లైన్ కాబట్టి వెనక్కి అయితే లేదు. పోతే పోయింది, తినకపోతే ఏం నష్టం లేదు. ఈరోజు డే 1 రీస్టార్టింగ్. ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ లోపల నా బర్త్డేకి అయితే ల్యాంబో నా వెనకాల ఉంటుంది.
కీస్ నా చేతిలో ఉంటాయి. కీస్ నా చేతిలో ఉంటే ల్యాంబో నా వెనకాల ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ఇదే జరగదు, ఎందుకంటే నేను జరిపిస్తాను కాబట్టి. నేను నా కీస్ ల్యాంబో చేతిలో వెనకాల ల్యాంబో ఉంటుంది. దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సరే, వెనక్కి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. చాలు, పోగొట్టుకున్నంత చాలు. రిలేషన్షిప్స్ పోగొట్టాను, లవ్ పోగొట్టుకున్నాను, కాలేజ్ ఆపేసాను, చాలు. ఇంక పోగొట్టుకుంది ఆపేస్తాను. దట్స్ ఇట్. పోగొట్టుకున్నాక ఇంక నా దగ్గర ఏం లేదు. సో యా.